గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మజ గారు అమలాపురం నుంచి రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ప్రదక్షిణలు అనేటువంటివి చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. గ్రహచార గతుల రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి మనకి శాస్త్రరీత్యా నవగ్రహ ప్రదక్షిణలు కూడాను ఒక భాగం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటానికి బయలుదేరే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కృతాంజలి ఘటించి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి కూడా నమస్కృతాంజలి ఘటించి నేను ఇన్ని రోజుల పాటు నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నాను స్వామి అని విన్నవించుకొని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య నిభస్య రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాలకు కుడి నుంచి ఎడమ వైపుకు క్లాక్ వైజ్డ్గా ప్రదక్షిణం చేసేటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు. నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కనులు చేతులు కాళ్ళు కడుక్కొని శివదర్శనం చేయాలి. అందుకే శివాలయాల్లో కూడాను నవగ్రహాలని స్వామివారి పక్కన ఉంచరు, కింద భాగాన ఉంచుతారు. ఆ ప్రాకార పైభాగాన ఎక్కడా ఉండవు. తిరుక్కడయారని చెప్పేసి దివ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో అమృతలింగేశ్వరుడు ఉన్నాడు. అక్కడ షష్ఠిపూర్తి మహోత్సవాలు కనుక చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం. అక్కడికి వెళ్తే నవగ్రహాలు కనిపించలా. ఏమిటి నవగ్రహాలు లేవు అంటే గ్రహ నక్షత్రమాలికాధరుడైన అమృతేశ్వరుడు ఇక్కడ అమృతలింగేశ్వరుడుగా ఉన్నాడు. నవగ్రహాలని శాసించేటువంటి లక్షణం ఆయనది ఇక్కడ. అందుచేత ఇక్కడ నవగ్రహ మండపం అనేది నిర్మించలేదు అన్నారు. అంటే ఏంటన్నమాట? మనిషిని పట్టి పీడించేది కర్మరీత్యా ఉద్భవించేటువంటి అనేక ఈతి బాధలకు గ్రహాలు సాక్షీభూతము. ఈ గ్రహాల్ని తన దివ్యవంతమైన శక్తి సంపత్తో ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అందుకే రావణ బ్రహ్మ రామాయణంలో మనకు బాగా తెలిసిన విషయం, పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అందరిలాగే కాకుండా తన దశ తలల్ని కూడాను పరమేశ్వరుడికి అర్పితం చేస్తే ఆశ్చర్యచకితుడైన పరమేశ్వరుడు బోళాశంకరుడు ప్రత్యక్షమై, నాయనా రావణ నీకేం కావాలి కోరుకో అన్నాడు. స్వామి నాకు కావలసింది మీరు ఇవ్వగలరా అన్నాడు. ఏం నాయన అట్లా అంటావు? నీ తపస్సుకు మెచ్చాను, నీకు కావలసింది ఇస్తాను అన్నాడు. అట్లా అయితే అష్టదిక్పాలకులందరూ నా పదాల కింద ఎప్పుడు ఉండేటట్టుగా వరాన్ని ప్రసాదించండి అన్నాడు. అష్టదిక్పాలకులు మొత్తం ఆయన పాదాల కింద ఉంటే ఇక ఎవరు ఏమీ చేయలేరు కదా, అన్నీ జయించినట్టే కదా అనేటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానంతో అడిగినటువంటి గొప్ప విశేషం రావణ బ్రహ్మది. సరే తథాస్తు అన్నాడు. అట్లాగే పడున్నారు. ఆంజనేయ స్వామి వారు రావణాసుడిని, ఆ సీతమ్మని చూచి రావణాసుడి దర్శనం కోసం ఆయనే బంధిస్తాడు కాబట్టి ఏదో బ్రహ్మాస్త్రంతో వచ్చినప్పుడు వీళ్ళంతా బాధపడటం చూశాడు. వీళ్ళందరికీ మోక్షం కలిగిస్తేనే కానీ ఆ రావణ బ్రహ్మకు అంతం లేదు కదా అనుకున్నాడు. శనీశ్వరుడు ఒక్కడు జరిగితే చాలని చెప్పేసి తన తోకతోటి ఆ శని కొద్దిగా బయటికి లాగి పక్కన పడేశాడు. ఈయన కాస్త శనీశ్వరుడు కాస్త రాహుతో కలిసిపోయాడు. ఇంకేముంది, పతనం ప్రారంభం ఆ రోజు నుంచి. అందుచేత నవగ్రహాల యొక్క ప్రభావం చాలా గొప్పదిగా ఉంటుంది. అందుచేత ఆ గ్రహాల యొక్క వీక్షణం మన పట్ల
చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి నవగ్రహ ప్రదక్షిణములు అనేటువంటివి నిర్వహించడం మానవ జీవితంలో చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి.